హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మటన్ విత్ నల్లి మటన్ విత్ సొరకాయతో చేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇది ఫ్రై అవ్వాలి బాగా. సొరకాయ ముక్కల్ని మధ్యలో గుజ్జు భాగం తీసేసి, విత్తనాలు ఉంటాయండి అవన్నీ తీసేసి ఇలా ముక్కలుగా వేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ అన్నమాట. ఇది తరిగి పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నల్లి బొక్కల్లో వేసేసానండి. ఆల్రెడీ పక్కన ఉడికిపెట్టినాను, బాయిల్ చేసి పెట్టాను అనమాట. ఒక 5-6 విజిల్లో ఈ నల్లి బొక్కలు ఇచ్చేసాను అనమాట. సొరకాయతో కలిపి చేస్తున్నానండి. ఇది వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది కొద్దిగా. ఇప్పుడు పప్పులోనే సొరకాయలు వేసుకోవడము అంత కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. దిగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. మాంసంతో పాటే ఇది ఉడికిపెట్టినామంటే ఇది మెత్తబడిపోతుందండి. ఇది ఆవరి మీద 2-5 దీంట్లో ఉడికిపోయేది. సొరకాయ నీరు కాదు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, అందుకని సపరేట్గా చేసుకోవాలండి. ఇది బాగా వేగాలండి. వేగి దీనికి పసుపు, ఉప్పు, ఇలా వేగనవ్వాలండి. ఒక 3 నిమిషాలు మూత పెట్టేసి వేగనవ్వాలి. ఇలాగా ఇలా వచ్చేసుకున్నామండి. ఉడికిపెట్టిన ఒక 5-6 విజిల్లో ఉడికిపెట్టినామండి. ఇది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా టమాటాలు, ఉప్పు వేసి ఉడికిపెట్టుకున్నానండి. ఇది బాగా బాయిల్ అయింది. ఇది చూడండి, ఇలా ఉంటుందండి. అది వేగిన తర్వాత కొద్దిగా టమాటాలు, అందులో కూడా ఒక సగం టమాటా వేసినానండి. మాంసంలో కూడా సగం టమాటా వేసినాను. ధనియా పొడి అన్నమాట, కారము, ఇవి వేగాలంటే ఈ నల్లి బొక్కలో కూడా కొద్దిగా కారము, ఆ తర్వాత వచ్చింది ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకుందాండి. ఇది ఉల్లిపాయలు కొద్దిగా వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇలా
ఇది వేగిపోతుంది. ఇది తొందరగానే సొరకాయ కాబట్టి నీరుకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి. అవసరం కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి దీనికి. ఇది ఒక 5 నిమిషాలు వేగింది. వేగిన తర్వాత ఎగ్ తీసి వేసేసేయాలి. ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకోవాలి. ఇలా కలుపుకొని మనము ఉప్పు కారం రుచి చూసుకోవాలండి. ఇది చూసిన తర్వాత ఉప్పు తక్కువైంది కొద్దిగా. ఇలా వేసుకోవాలండి. ఇలా ఉంటుంది ఇది. ఇందులో కొబ్బరి కూడా కొద్దిగా వేయాలండి. కొబ్బరి వేయాలి. కూర గుత్తంగా రావాలంటే కొబ్బరి కొద్దిగా వేసుకోవాలండి. నేను ఎండు కొబ్బరి పొడి వేస్తానండి. అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి తురమను, ఎండు కొబ్బరి తెచ్చుకొని గిట్టలు తురిమి మిక్సీ పెట్టుకుంటానండి. ఇది నెలకు ఒకసారి పెట్టుకుంటాను అన్నమాట. ఎక్కువ రోజులు పెట్టను, మళ్ళీ వాసన వచ్చేస్తుంది కొబ్బరికి. అందుకని నెలకు ఒకసారి అన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇది దాల్చా కూడా ఇలా చేసుకుంటారంటే కాకపోతే శనగపప్పు వాడతారు. ఇందులో పప్పులు ఏం వాడలేదు. మాంసము శనగపప్పు వాడి ఇచ్చేస్తారండి. దాల్చా అని చెప్పి కద్దుతో చేస్తారు. ఇది అనపకాయతో హైదరాబాద్లో ఫేమస్. ఇలా బాగా అవనివ్వాలండి. ఇది ఉడికిపోతుంది. ఇలా బాగా బాగా ఉడకాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిపోతుందండి. ముక్క మెత్తబడిపోతుంది సొరకాయది. కొత్తిమీర సగం కొత్తిమీర చివర్లో వేస్తాను దింపే ముందర. ఇలా ఉంటుందండి. ముక్క ఉడికిపోతే ఇంకో కొద్దిగా ఉడకాలండి. సొరకాయ ముక్కలు కొద్దిగా ఉడకాలి. ఆల్రెడీ నూనెలో వేగింది కాబట్టి కొద్దిగా ఉడికిపోతే సరిపోతుంది.
ఇలా కొద్దిగా 5 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్ ఇచ్చేసినామంటే చక్కగా ఇదైపోతుందండి. సొరకాయ బీపీ వాళ్ళకి చాలా మంచిది అంటారండి డాక్టర్స్, మేము కాదు, యూట్యూబ్ వాళ్ళు కాదు, డాక్టర్స్ చెప్తారు. సొరకాయతో ఇది చేసుకున్న ఇది కాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి వేపుళ్ళు అవి చేసుకోవడానికి అంత బాగోదండి. పప్పు సాంబార్లోకి ఇలా మాంసం దీంట్లోకి దాల్చాకి ఇలా బాగుంటుందండి ఇది సొరకాయ. మళ్ళీ మనం తురిమి పెట్టుకొని గారెల్లోకి కానీ తర్వాత చపాతీ పిండి కలిపేటప్పుడు రాత్రిపూట చపాతీలు కలుపుకుంటాం కదా, అందులో కూడా వేసి ఇది కలుపుకొని ఆ నీళ్లు చాలకపోతే తర్వాత కొద్దిగా నీళ్ళు చల్లేసుకొని కలుపుకోవాలండి. చపాతీలు బాగా మెత్తగానే వస్తాయండి ఇవి. అలా మనం సొరకాయతో చాలా రకాలుగా చేసుకోవచ్చండి. కానీ ఈ కాయ తింటే చాలా మంచిది అంటారు ఇది సొరకాయ బీపీ వాళ్ళకు. ఇలా అంటున్నాం. టమాటాలు అయ్యి అంతా బాగా ఉడికి ఒక 5 నిమిషాల్లో మాకు దగ్గర పడుతుందండి. అప్పుడు ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ. సొరకాయతో చాలా లాభాలు ఉన్నాయండి. రక్తాన్ని శుభ్రపరుస్తుంటారు. ఎక్కువగా బీపీ వాళ్ళకు చాలా మంచిది అంటారంటే నియంత్రణలోకి తెస్తుంది బీపీని. తరచుగా ఇది వాడుతుంటే ఈ కాయగూర బీపీ కాస్త ఉన్న వాళ్ళకి కంట్రోల్లో వస్తుంది అంటారండి. ఇది క్యాలరీలు తక్కువ, ఫ్యాట్ తక్కువ కాబట్టి బరువు తగ్గేవాళ్ళు కూడా వాడచ్చండి. ఇది ఎక్కువగా వాడచ్చు. వారంలో 2-3 సార్లు వాడితే చాలా బాగుంటుందండి. హల్వా చేసుకుంటారు దీంతో. ముఖ్యంగా హల్వా అంటే ఇంకా మరి కొలెస్ట్రాల్ అవి అయిపోతుంది, వెయిట్ వస్తుంది. హల్వాలో ఇంకా నెయ్యి పంచదార పడుతుంది కాబట్టి అది ఎక్కువ అవుతుందంటే ఇలా చేసుకుని తింటే ఈ సొరకాయతో ఈ విధంగా మనం లాభం చేసుకోవచ్చు. సొరకాయతో చేసుకొని చాలా చాలా బాగుంటుందండి. అయిపోయి వచ్చింది. ఇది దగ్గర పడింది. కాయ కూడా ముక్క కూడా మెత్తపడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలండి. సరిపోతుంది. దగ్గర పడిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఉంటుందండి చివరిలో కూడా దగ్గర పడి ఇంకొక చేదుగా ఉంటుంది. ముక్కు కూడా బాగా మెత్తగా బాగా ఇదైపోతుంది అన్నమాట. Thank you for watching.